హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చెక్క పకోడీ. చెక్క పకోడీ కోసం టీ గ్లాస్‌తో 2 గ్లాసులు పుట్నాలు తీసుకున్నాము. మిక్సీలో గ్రైండ్ చేసుకొని మెత్తగా ఇలా పౌడర్ చేసుకోవాలి. 2 గ్లాసుల పుట్నాల పొడికి 6 గ్లాసుల బియ్యపు పిండి కలుపుకోవాలి. అంటే ఒక వంతు పుట్నాల పొడికి 3 వంతుల బియ్యపు పిండి అనమాట. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. చెక్క పకోడీకి కొంచెం పసుపు, ఇంగువ కూడా వేసుకోవాలండి. కొంచెం మీగడ వేసుకుంటే క్రిస్పీగా వస్తవి. అలాగే కొన్ని నువ్వులు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ చూపించే సైజు గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్లు గోరువెచ్చగా కాగపెట్టుకొని పిండి కలుపుకుంటే బురుగొస్తుంది. అలాగే చెక్క పకోడీ గుల్లగా వస్తవి. సో ఈ విధంగా పిండి కలుపుకోవాలి. మెత్తగా కానీ చేతికి అంటుకోకుండా కలుపుకోవాలి. పొయ్యి మీద కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కాగేలోపు ఈ విధంగా చక్రాల గిద్దలు మనం పిండి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఆయిల్ వేడెక్కిన వెంటనే చెక్క పకోడీ ఇలా తిప్పుకోవాలండి. పిండి మొత్తం ఒకేసారి తిప్పకూడదండి. ఇది 2-3 చుట్లకు వస్తుంది. పొంగిపోయిన వెంటనే రెండో వైపుకి తిరగవేసుకోవాలి. కలర్ చేంజ్ అవుతున్న వెంటనే తీసేసుకోవాలండి. అంతే, చెక్క పకోడీ రెడీ. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.